సో ఇంకొకటి ఇక్కడ తెలంగాణలో రీసెంట్గా కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టుకున్నారు సార్ ఇక్కడ. అసలు ఆల్మోస్ట్ 7 months తర్వాత ఇక్కడ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నారు. అందులో ప్రధానంగా మాట్లాడుకున్న అంశం ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మీరు తెలంగాణలో అడుగు పెట్టనివ్వకుండా చూడండి అని చెప్పేసి పార్టీ నాయకులకి కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి అన్ని న్యూస్ పేపర్లోనూ వచ్చింది ఇది. సో దీని గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టాడు కదా, బీఆర్ఎస్ శాఖ ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టాడు? ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా ఈయన తోట చంద్రశేఖర్ గారిని ఎవరిని పెట్టాడు కదా. అవును, ఎందుకు పెట్టాడు మరి? ఆ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే పుట్టింది కదా, తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎక్కడ? హైదరాబాదు ఎమ్మెల్యే క్వార్టర్స్లో. అక్కడే కదా 82లో అసలు ప్రయాణం స్టార్ట్ అయింది అక్కడి నుంచే కదా, తెలంగాణ నుంచే కదా మొదలైంది. అటువంటిప్పుడు తెలంగాణలో ఎందుకు పెట్టుకోకూడదు, ఎందుకు రాకూడదని ఆపడానికి ఈయనెవళ్ళు? ఇప్పుడు ఆ ఎడ్జి ఆ ఉద్యమం దీని ప్రకారం అదే ఆంధ్ర వాళ్ళు రాకూడదు, ఆంధ్ర వాళ్ళు ఎవరు అనే మాట అనే ఎడ్జి కేసీఆర్ గారు కోల్పోయాడు. బీఆర్ఎస్ పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే శాఖ పెట్టారో మీరు ఆ మాట అంటానికి మీకు అర్హత పోయింది. అదే వస్తారు టీడీపీ వచ్చి పోటీ చేయాలంటే చేయొచ్చు, ఏముంది దానికి? ఏ పార్టీ అయినా ఎక్కడనే పోటీ చేయొచ్చు. ఎక్కడో యూపీలో ఉన్న బీఎస్పీ ఇక్కడ పోటీ చేయట్లేదా? లేకపోతే బీజేపీ పోటీ చేయట్లేదా? ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయట్లేదా? చంద్రబాబు పోటీ చేయొద్దంటే మీరెవడో ఎవడైనా పోటీ చేస్తారు. అంటే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే అభద్రతా భావం. అభద్రతా భావం ఎందుకంటే ఒకవేళ ఆ విధంగా జరిగి రేపేదన్నా బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ఏర్పడితే ట్రయాంగిల్ ఫైట్లో అది కొట్టేయచ్చు అనేది ఒక భయం ఉంది. తెలంగాణలో కూడా కూటమి రావచ్చు అనే భయం ఏర్పడింది. రెండోది కూటమి వచ్చినా రాకపోయినా బీఎస్పీ అదే మన బీజేపీ కాదు టీడీపీ మన బీఆర్ఎస్ మాత్రం కోలుకోలేని దెబ్బకోవడం తగులుతుంది. ఈ కూటమి గెలవచ్చు లేదా కాంగ్రెస్ గెలవచ్చు, బీఆర్ఎస్ దెబ్బతింటుంది. అది భయం. సో ఆ భయంతోనే దానికోసమే అడిగారు. లేకపోతే టీడీపీ అసలు వాళ్ళకి ఓటింగ్ లేదనుకున్నారు, వాళ్ళెవళ్ళో అన్నారు. అటువంటి ఎందుకు మాట అంటాం? వస్తే మాత్రం నీకేంటి, పోతే మాత్రం నీకేంటి, ఇక భయం ఏంటి? చాలాసార్లు బీఆర్ఎస్ నాయకులు, మొన్న కూడా ఒక బీఆర్ఎస్ మాజీ మంత్రి అసలు కేసీఆర్ గారి దెబ్బ ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అని చెప్పేసి మాట్లాడారు సార్. సో దాన్ని ఏ రకంగా చూస్తారు మీరు ఆ అంశాన్ని? ఇవన్నీ ఏముందండి, ఏంటి కేసీఆర్ దెబ్బ చంద్రబాబు గారికి తెలిసేదేంటి? ఓడిపోయారు అంతే కదా. ఆ కేసీఆర్ అయితే అదే కేసీఆర్ టీడీపీతో కలిశారుగా. 2009లో టీడీపీతో అలయన్సేగా ఆయన ఉంది. 2004లో కాంగ్రెస్ అలయన్స్ ఉంది కదా. టీడీపీతో ఉండి టీడీపీకి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఎక్కువ సీట్లు తీసుకుని ఆ ఎక్కువ సీట్లు ఓడిపోవడం వల్లనే కదా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. అంతేగా జరిగింది. 2014లో కూడా టీడీపీకి సీట్లు వచ్చినాయిగా. ఆ టీడీపీని మొత్తాన్ని మీరు మెర్జ్ చేసుకున్నారు. మీరు దెబ్బేంటి అదేనా? ఇప్పుడు మిమ్మల్ని కాంగ్రెస్ మెర్జ్ చేసుకుంటున్నారుగా. అంటే రేవంత్ రెడ్డి దెబ్బేంటో మీరు తెలుసుకుంటారా? అది ఎన్ని యూజ్లెస్ ఇదండి, మాటలు, పనికిరాని మాటలు అవన్నీ. అదే ఊరికే ఏదో నేను ఇందాక అన్నా కదా, కేడర్ని ఇది చేయటానికో రెచ్చగొడటానికో జస్ట్ అటువంటి మాటలే తప్ప ప్రయోజనం లేవు అటువంటి వాటితో. సో ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉందంటున్నారు. సో అలాంటి అవకాశం ఉండొచ్చా సార్? ఉండొచ్చండి, ఏముంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది చూడాలి. ఇవాళ మరి వాటర్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు హైదరాబాద్లో. ఒకవేళ అది కనుక సాల్వ్ చేయలేదనుకోండి మైనస్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు ధరణి బదులు భూమాత ఏదో పెట్టారు, అది ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అవ్వాలా. అటువంటి
ఇవన్నీ చూస్తారు ప్రజలు. బాగుందనుకుంటే మళ్ళీ కాంగ్రెస్కి వేస్తారు, బాగాలేదనుకుంటే బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంది. బీజేపీ ఇక్కడ పుంజుకుంటుందా సార్ రెండో స్థానంలో అలా అలా సూచనలు ఏమైనా కనబడుతుందా? బీజేపీ ట్రై చేస్తుంది గట్టిగా, ఉమ్. అయితే సింగిల్గా వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. బీజేపీ సింగిల్గా అవకాశం ఉందనుకుంటున్నా. ఉమ్. మేబీ దానికోసమే మళ్ళీ ఎన్డీఏ ఫామ్ అవ్వచ్చు ఇక్కడ. ఫామ్ అవ్వచ్చు ఇక్కడ. ఫామ్ అయితే బీఆర్ఎస్ కష్టమే. ఫామ్ అయితే బీఆర్ఎస్ కష్టం. అధికారం కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎప్పుడైతే అలయన్స్ ఫామ్ అయిందో టీడీపీ, జనసేన, బీజేపీ, అటున్నాళ్ళు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీతో ఇదివరకు నుంచి సంబంధాలు ఉన్నాళ్ళు వాళ్ళు వచ్చేస్తారు వెనక్కి. సో దాంట్లో కొద్దిగా నష్టం జరుగుతుంది బీఆర్ఎస్కి, తప్పనిసరిగా నష్టం జరుగుతుంది. అటువంటి జరిగితే ఇప్పుడున్న పొజిషన్ కన్నా నష్టం జరుగుతుంది. నష్టం జరుగుతుంది.